నమస్తే. దేశవ్యాప్తంగా అయ్యప్ప శరణు ఘోష వినిపిస్తోంది. ఏ గల్లీ చూసినా స్వామియే శరణం అయ్యప్ప అనే భక్తి గీతాలతో మారుమోగుతున్నాయి. అయ్యప్ప స్వామి మాల ధరించి 41 రోజుల దీక్ష తర్వాత అయ్యప్పను దర్శించుకోవడానికి శబరిమలకు వెళుతూ ఉంటారు భక్తులు. ఇప్పుడు అదే యాత్ర భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. కేరళలో విజృంభిస్తున్న కొత్త వైరస్ స్వాములకు టెన్షన్ పుట్టిస్తోంది. ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే వ్యాధిని బ్రెయిన్ ఫీవర్ అంటున్నారు. ఇప్పటికే కేరళ ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అయ్యప్ప భక్తులు కేరళకు వెళుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. నదులు, చెరువులు, కాలువల్లో స్నానాలు చేసేటప్పుడు ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలంటోంది. ఈ ఫీవర్ పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. నీటిలో నెగ్లేరియా ఫౌలేరి అనే అమీబా ఉండే అవకాశం ఉందని, ఇది ముక్కు ద్వారా మెదడుకు చేరి ప్రమాదకర స్థితిని తీసుకురావచ్చని పేర్కొంది. దీని బారిన పడకుండా పలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు కేరళలో 69 మందికి అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ వ్యాధి సోకితే 19 మంది ప్రాణాలు కోల్పోయారు. తలనొప్పి, జ్వరం, వాంతులు, మూర్ఛలు వంటి సూచనలు కనిపించినప్పుడు వెంటనే వైద్యుల సహాయం తీసుకోవాలని కోరారు అధికారులు. త్వరితగతిన డయాగ్నోసిస్ లేకపోతే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయ్యప్ప మాలధారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సూచనలు పాటించాలి, వైద్యులు, అధికారులు ఏమంటున్నారు? ప్రతి సంవత్సరం కార్తీక మాసం అనగానే అయ్యప్ప స్వాములు ఎక్కువగా కూడా చాలా వేల సంఖ్యలో కూడా లక్షల ఇన్ఫాక్ట్ కూడా వేస్తూ ఉంటారు మాలధారణ. బట్ ఈ సంవత్సరం అంటే రికార్డ్స్ బట్టి కూడా ఎక్కువగా అయ్యప్ప మాల ధరించిన భక్తులు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కేరళలో బ్రెయిన్ ఫీవర్ అనేది కూడా వ్యాధి వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కేరళ ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్లేసెస్ లో కొంతమంది పుకార్లని అంటున్నారు. బట్ ఏపీకి వచ్చిన కొంతమంది స్వాములు మన ఐన్యూస్ లో కూడా ప్రసారం చేస్తాము. అక్కడ కరెక్ట్ గా కూడా కనీస సౌకర్యాలు లేవని, అంటే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కొంచెం మంచి సౌకర్యాలు ఉండేవి. బట్ ఈసారి అంతగా అక్కడ ఎవరు గైడ్ లైన్స్ కూడా ఏవీ లేవు, కరెక్ట్ గా ఎవరు ఏవి చెప్పట్లేదు అనే విధంగా కూడా కొంతమంది స్వాములు మన ఐన్యూస్ తో చెప్పుకున్న పరిస్థితి. సో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్ గా కూడా ఉన్న వదంతులా నిజంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనే దానిపై రైట్ మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు శ్రీకాంత్. థ్యాంక్ యూ హిమబిందు. సో కార్తీక మాసం అనగానే అయ్యప్ప భక్తులు ఎక్కువ మాలధారణ చేస్తూ ఉంటారు. సో దీంట్లో భాగంగా ఎక్కువగా శబరిమల యాత్ర చేస్తూ ఉంటారు. సో మకర జ్యోతి దర్శనం కంటే ముందే మండల కాలం దీక్ష పూర్తి చేసుకొని స్వామి దర్శనానికి వెళ్తూ ఉంటారు. సో శబరిమలలో పంబానదిలో దిగిన తర్వాత పంబానది నుంచి చిన్నపాదం ద్వారా పదునెట్టాంబడి ఎక్కి అక్కడి నుంచి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు. సో ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప దర్శనం కోసం వెళ్తూ ఉంటారు. సో 41 రోజుల దీక్ష తర్వాత ఇరుముడి కట్టుకొని ఆ ఇరుముడిని స్వామివారికి అప్పగించడానికి శబరిమల యాత్ర చేస్తూ ఉంటారు. సో ఇట్లా నేపథ్యంలో ఈ మధ్య కాలంలో అంటే గత వారం 10 రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే పంబా నదిలో ఏదో వైరస్ ఉంది. ఆ వైరస్ ముక్కుల్లోంచి మెదడుకు వెళ్తుంది, వెన్నుపూస పొరల్లోంచి అది ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. సో అది నాజల్ ప్యాసేజ్ ఏదైతే ఉందో దాంట్లోంచి మెదడుకు చేరుకుంటుంది. సో మెదడుని తినేస్తూ ఉంటుంది. బ్రెయిన్ ఫీవర్స్ వస్తూ ఉన్నాయి. సో ఇప్పటికే దీంట్లో కొంతమంది చనిపోయారు. సో ఇది వ్యాధి తీవ్రమైనటువంటి లక్షణాలు దీంట్లో ఉంటాయంటూ కూడా కోవిడ్ ని ఈక్వల్ గా చూసేటువంటి వదంతులు వినిపిస్తున్నాయి. అయితే వాస్తవానికి దీంట్లో ఎంతవరకు నిజం ఏమిటి అన్నది శబరిమలలో అంటే కేరళ ప్రభుత్వం కూడా దీనిపైన కొన్ని ఇప్పటికే జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది కేరళ ఆరోగ్య శాఖతో పాటు అక్కడటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పంబా నదిలో మునిగితే ముక్కులోకి నీళ్లు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా జాగ్రత్తలు సూచించింది. అంటే ఒక పంబా నది అంటే ఎక్కువగా ఒకే దగ్గర ఉండేటువంటి స్టోరేజ్ వాటర్ ఏదైతే ఉంటాయో ఆ వాటర్ లో ఎక్కువగా కొన్ని వైరస్లు ఉంటాయి. సో దాంట్లో ఈ అమోబెక్ కేసు ఏదైతే ఉందో, అమోబిక్ వైరస్ ఏదైతే ఉందో, ఈ వైరస్ వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ చాలా ఆందోళనకరంగా కూడా కనిపిస్తోంది. సో ఈ మెనింజో ఎన్సైఫలిటిస్ అమీబెక్ మెనింజో ఎన్సైఫలిటిస్ అనేటువంటి వైరస్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. సో ఈ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ కొంతమంది అక్కడ మృత్యువాత కూడా పడుతున్నారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వార్తల వదంతుల పూర్తిగా. అండ్ మోరోవర్ అక్కడ రష్ కూడా ఎక్కువగా ఉంటుంది. మొన్న చూసాం మనం పోయిన వారంలో ఒక 2 రోజులు ఆల్మోస్ట్ క్యూ లైన్ లో నిల్చుంటే ఆల్మోస్ట్ ఒక 14-15 గంటల సమయం పట్టింది. అది అప్పటి వరకే కొంచెం సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు. బట్ ప్రస్తుతానికి
గత 2 రోజుల నుంచి అట్లాంటి పరిస్థితులు ఏమీ లేవు. సో ఐ న్యూస్ నుంచి మన ప్రెజెంటర్ వంశీ కూడా అక్కడికి వెళ్ళారు. సో ఆయన చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సో అక్కడ కేవలం 2 గంటలు మాత్రమే సమయం పడుతోంది. సో అక్కడ అంటే కొండ ఎక్కడానికి 2 గంటలు, దర్శనానికి 2 గంటల సమయం మాత్రమే పడుతుంది. సో ఈ వదంతులు ఏమి నమ్మడానికి వీల్లేదు. గతంలో 2 రోజులు మాత్రం ఒకేసారి టెంపుల్ తెరిచేసరికి ఫ్లో ఒకేసారి ఎక్కువ వచ్చేసరికి కొంత కట్టడి చేయడానికి ఇబ్బంది అయింది. బట్ ఇప్పుడు మాత్రం అట్లాంటి పరిస్థితులు లేవు. దర్శనానికి సమయం 2 గంటల నుంచి 3 గంటల సమయం పడుతుంది అన్నది ప్రస్తుతానికి మన న్యూస్ ప్రెజెంటర్ వంశీ చెప్పినటువంటి లేటెస్ట్ అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్. సో దీంట్లో భక్తులు ఎవరు కూడా పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. గంటలు లైన్లో నిల్చునేటువంటి పరిస్థితులు మాత్రం ప్రస్తుతానికి శబరిమలలో లేదు. సరే, ఇక కమింగ్ టు వైరస్ విషయానికి వస్తే, ఇది అంత పెద్ద వైరస్, దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది ఏమిటి మాట్లాడదాం. మనతో పాటు సిసిఎంబి జగన్నాథం గారు ఉన్నారు. జగన్నాథం గారు నమస్తే అండి. సో ఏంటి సార్ జగన్నాథం గారు, అంటే ఒకే దగ్గర సమూహం ఏర్పడితే ఈ అంటువ్యాధులు వస్తూ ఉంటాయి, సహజంగా సర్వసాధారణంగా జరిగేటివే, కానీ వాటికి ఒక ట్రీట్మెంట్ కూడా ఉంటా ఉంటుంది. బట్ కమింగ్ టు ఈ మెనింజో ఎన్సైఫలిటిస్ అనే వ్యాధి చాలా తీవ్రతరంగా ఉంటుందా? ఇది భయపడేటువంటి పరిస్థితి. పంబా నదిలో ఈ వైరస్ ఉంది, ముక్కు మూసుకొని మునగాలి, అది ముక్కుల్లోంచి మెదడుకు ప్రభావం చూపిస్తుంది అన్నటువంటి ఒక భయంకరమైనటువంటి వాతావరణం క్రియేట్ అవుతోంది. కేరళ ప్రభుత్వ ఆరోగ్య శాఖ కూడా దీనిపైన కొన్ని సూచనలు కూడా చేస్తోంది అన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేటువంటి భక్తులు పాటించాల్సినటువంటి సూచనలు ఏంటి, ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఈ వైరస్ సంబంధించి కొంత ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా జగన్నాథం గారు? తప్పకుండా అండి. ఇది అమీబా అండి. అమీబా అంటే ఒక ఏకకణ జీవి, అంటే వైరస్ కంటే కొంచెం పెద్దది, వైరస్ కంటే సైజులో పెద్దది. దీన్ని మైక్రోస్కోప్ లో చూస్తే దీన్ని చూడొచ్చు, దీని ఆకృతి అది మైక్రోస్కోప్ లో దర్శించవచ్చు. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అనేక లక్షల మంది వేల సంఖ్యలో పంబా నదిలో స్నానం చేయడం, అక్కడి నుంచి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళడం అనేటువంటిది మనకు ప్రతి సంవత్సరం జరుగుతోంది, రాబోయే కాలంలో కూడా ఇది జరుగుతుంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇందులో ఈ అమీబా ఇందులోకి ప్రవేశించింది అని చెప్పాలి అంటే ఫస్ట్ ఆ వాటర్ తీసుకుని ఈ వాటర్ లో అమీబా ఉందా లేదో చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి. అంటే ప్రజల్ని భయభ్రాంతులు చేయకుండా మనం వాళ్ళకి సరైనటువంటి సూచనలు సలహాలు చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే క్రౌడ్ మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం తిరుపతిలో చూస్తుంటే ప్రతిరోజు 60,000 నుంచి 1,00,000 మంది దాకా సునాయాసంగా చక్కటి క్రౌడ్ మేనేజ్మెంట్ రోజు జరుగుతోంది. ఇది సంవత్సరంలో 1 నెల 15 రోజులు జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి క్రౌడ్ మేనేజ్మెంట్ లో సమస్య ఎందుకు వస్తోంది? ఎందుకు భక్తుల్ని భయభ్రాంతులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తోంది? ఇది మీరు చెప్పినటువంటి ఫైలేరియా నెగ్లేరియా ఫైలేరిసిస్ ఏదైతే ఉందో ఈ అమీబా, ఇది తప్పనిసరిగా ఎవరినైతే ఇన్ఫెక్ట్ చేసిందో వాళ్ళకి మెదడుని తినేసేటటువంటి లక్షణం కలిగి ఉన్నటువంటి అమీబా. జగన్నాథం గారు, వాస్తవానికి మీరు అన్నట్టు ఈ కణం ఏదైతే ఉందో ఈ వైరస్, ఇది చాలా పెద్దది. దీని ఆ వైరస్ బిహేవియర్ మాత్రం చాలా పెద్ద ఎత్తునే కనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఆ వైరస్ ఆ నదిలో ఉందా లేదన్నది ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంత సోషల్ మీడియాలో, ఇంత భక్తుల మధ్యలో, ఇంత టీవీ చర్చల్లో అసలు విషయం వాస్తవంగా అక్కడ ఆ నదిలో ఆ వైరస్ ఉందా? జనరల్ గా అయితే కొంత టెంపరేచర్ ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశాల్లో అంటే నేను తెలుసుకున్న ఇన్వెస్టిగేషన్ లో, లేదంటే నదుల్లో, చెరువుల్లో, స్విమ్మింగ్ పూల్స్ లో, స్టోరేజ్ వాటర్ లో టెంపరేచర్ ఒకే దగ్గర ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ లో ఈ వైరస్ ఉంటుంది అన్నది ప్రధానంగా విన్నటువంటి అంశం. బట్ శబరిమలలో అట్లాంటి పరిస్థితి ఉందా? కేరళ గవర్నమెంట్ దీనిపైన అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఒకవేళ ఇస్తే గనక మీరు అన్నట్టు ఇది కోవిడ్ కంటే కూడా ఎక్కువ ఉధృతంగా ఉంటుందన్నటువంటి ఈ వాదన వినిపిస్తోంది. అట్లాంటి పరిస్థితి ఉంటే దేశం మొత్తం కూడా అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం కదా. ఇప్పటికే లక్షల మంది వెళ్ళొస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు మీరున్నట్టుగా తప్పనిసరిగా ఇది అంటువ్యాధి కాదండి. ఇది ఏమిటంటే ఎవరికైతే వ్యాధి సోకిందో కేవలం వారు మాత్రమే ఈ వ్యాధి బాధను పడతారు, వాళ్ళకే మరణం దాకా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. రెండోది, మీరు అడుగుతున్నట్టు ప్రశ్న నేను ఇందాక ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే పంబా నదిలో ఈ నెగ్లేరియా ఫైలారిసిస్ అనేటువంటి అమీబా ఉందా లేదా అనేటువంటిది ఇది చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. అక్కడ ప్రభుత్వ ఆరోగ్య శాఖ భక్తులందరికీ సూచనలు ఇచ్చి మీరు అది చేయండి ఇది చేయండి అని చెప్పి వీళ్ళని చేయడంలో మంచిదే. ఇంతమంది ఒక క్రౌడ్ వచ్చేటప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ లో వాళ్ళు తీసుకునేటటువంటి చర్యలు వాళ్ళు తీసుకోవడాన్ని స్వాగతిద్దాం. అది కాదు, ఆ నీళ్లలో ఈ అమీబా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. రెండోది, ఒకవేళ ఉన్నప్పటికీ కూడా దాంట్లో కొన్ని పద్ధతుల ద్వారా దాన్ని నశింప చేసేటటువంటి విధానాలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు క్లోరినేషన్ చేస్తున్నాం మనం ట్యాప్ వాటర్ని వాటిని, అలాగే కొన్ని వాటర్ని ట్రీట్మెంట్ చేసి
ఈ అమీబాని నశించిపోయేటట్టుగా చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం ఏమైనా చేస్తోందా? రెండోది, ఇప్పుడు అక్కడికి వెళ్ళే వాళ్ళకి తాగేటప్పుడు వేడి నీళ్ళు ఎలాగైనా సప్లై చేస్తున్నారని లాస్ట్ భక్తులు కూడా కొంతమంది చెబుతున్నారు. మీడినట్టుగా అంతమంది క్రౌడ్ కూడా లేదంటున్నారు గత 2 రోజులుగా. క్రౌడ్ లేనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది? భక్తులందరూ కూడా ధైర్యంగా ఇరుముడు తీసుకుని చక్కగా వెళ్ళండి, అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోండి, తిరిగి క్షేమంగా రండి, క్షేమంగా వెళ్ళండి, లాభంగా రండి. ఇది తప్పనిసరిగా మనం అయ్యప్ప స్వామి భక్తులకు సూచించేటటువంటిది. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, అంటే జనరల్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అయ్యప్ప స్వాములు ఎవరైతే 40 రోజులు 45 రోజులు దీక్షలో ఉంటారో, ఈ దీక్షలో ఉన్నప్పుడు వాళ్ళకి అనేకమైనటువంటి నియమాలు ఉంటాయండి. ఈ ఒక పెద్ద నియమాలతో కూర్చున్నటువంటి నాకు వ్యక్తిగతంగా తెలుసు, అనేక మంది ఈ అయ్యప్ప దీక్ష తీసుకుని తమ జీవితాలను బాగు చేసుకున్న వాళ్ళు తెలుసు. అనేక రకాలైనటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా వాటిలన్నిటిని వదిలి వాళ్ళు బాగుపడ్డారు, అనేక కుటుంబాలు బాగుపడ్డాయి. కాబట్టి అయ్యప్ప స్వామి దీక్ష వల్ల ఎంతో ప్రయోజనం సమాజానికి కలుగుతోంది. అలాగనే భక్తులకు కూడా అక్కడికి వెళ్ళడానికి అవకాశం కలుగుతోంది. ఈ భక్తులు అనేక సంఖ్యలో అక్కడ దేవుడికి ఇరుముడి ద్వారా కావచ్చు, ఇతరత్ర బహుమతుల ద్వారా కావచ్చు, హుండీలో ఆదాయం ద్వారా కావచ్చు, విపరీతమైనటువంటి ఆదాయం అక్కడ అయ్యప్ప స్వామి దేవాలయానికి వస్తుంది. ఇలా వస్తున్నప్పుడు అక్కడ నీటి పరీక్షలు చేయడం పెద్ద కష్టమైనటువంటి విషయం ఏమీ కాదు. నీటి పరీక్షలు చేసి దాంట్లో ఉంటే ఇదో దీంట్లో ఈ అమీబా ఉంది కాబట్టి చర్యలు మేము తీసుకుంటున్నాము అని పబ్లిక్ గా చెప్పొచ్చు. అది అసలు విషయం పబ్లిక్ గా రావట్లేదు, అఫీషియల్ గా రావట్లేదు. కేవలం భక్తులను భయభ్రాంతులు చేయడానికి చేసేటటువంటి ప్రయత్నాలు ఎందుకు జరగాలి? ఇలా ఎందుకు జరుగుతోంది? అందులో నీళ్లలో అమీబా ఉందా లేదా టెస్ట్ చేయడానికి PCR టెస్ట్ తీసుకుని నీళ్లు శాంపుల్స్ తీసుకుని PCR టెస్ట్ చేస్తే ఉందా లేదా అనేటువంటిది నిర్ధారణ అయిపోతుంది. ఆ నిర్ధారణ చేయడానికి ఎక్కువ సమయం కూడా పడుతుంది. ఇంకొక విషయం చెబుతానండి నేను ఇక్కడ, ముఖ్యమైన విషయం, ఈ రోజుల్లో ఇది కరోనా అంతటి ప్రమాదకరమైనటువంటిది కాదు. ఇంకొక పాయింట్ సార్ ఇందులో జగన్నాథం గారు, ఇప్పుడు ఈ వైరస్ ఒకవేళ అటాక్ అయితే ఎన్ని డేస్ లో దీని పరిణామాలు కనిపిస్తాయి మనకు? ఎందుకంటే మునిగి పంబాలో స్నానం చేసి దర్శనానికి వెళ్ళి రిటర్న్ వచ్చి అతో 3-4 రోజుల సమయం పట్టుద్ది. బట్ ఈ వైరస్ ఎఫెక్ట్ అనేది ఎన్ని రోజుల సమయం పట్టుద్ది అప్రాక్సిమేట్ గా అది అటాక్ అయిందని తెలుసుకోవడానికి? 8 నుంచి 15 రోజులు పడుతుందండి. అంటే ఆ స్వభావాలను బట్టి 8 నుంచి 15 రోజులు. ఈ 15 రోజుల్లో వాళ్ళకి ఏంటంటే మెల్లిగా ప్రారంభ దశలో ఈ ముక్కులోంచి ప్రవేశించినటువంటి ఇది కూడా దీని ప్రవేశం కూడా ముక్కులోంచే ప్రవేశిస్తుంది. స్నానం చేసేటప్పుడు నీళ్లలో మునిగితే ఆ నీళ్లు ముక్కులోకి చెవులోకి పోకుండా కాస్త ఇదిగో ఇలా చేస్తారు. ఇలా కనుక ఈ ముక్కు చెవులు మూసుకుని కనుక స్నానం 3 మూలకలు వేస్తే గట్టిగా కాస్త నొక్కి ఏ రకమైనటువంటి ప్రమాదం ఉండదు. హాయిగా స్నానం చేయొచ్చు, శుభ్రంగా మొక్కు తెచ్చుకుని బయటకు రావచ్చు. బట్ చాలా మీరు చూపించిన విధానం జగన్నాథం గారు, అది జనరల్ గా సైంటిఫిక్ గా మీరు చూపించింది కరెక్ట్. అండ్ మునులు మహర్షులు కూడా వాళ్ళ వే ఆఫ్ మునగడాలు కూడా ఇట్లాగే ఉంటాయి. సో అదొక ముద్ర అని అనుకున్నా కానీ ఈ రోజు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు అది లోపల ఏముంటాయి, ఎన్నో బ్యాక్టీరియా ఉండకుండా. అదొక ముద్ర కాదు, అదొక సైంటిఫిక్ రీజన్ కూడా. ఎగ్జాక్ట్లీ, దట్స్ సూపర్, వెరీ గుడ్, గ్రేట్. సార్ 1 సెకండ్ సార్, జగన్నాథం గారు 1 సెకండ్, ఐ కమ్ బ్యాక్ టు యూ. మీ దగ్గరకు వస్తాను నేను. శివ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శివ గారు నమస్తే అండి. నమస్తే స్వామి. స్వామి శరణం. శివ గారు, సో నాకు తెలిసి మీరు ఒక 30-40 సార్లు కొండకి వెళ్ళొచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి 38వ సంవత్సరం. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? అక్కడ భక్తులు భయంలో ఉన్నారా? అక్కడ ప్రభుత్వం ఎట్లాంటి వ్యవహార శైలి ఉంది, ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తోంది? అది భయంలో అంటే స్వామి వైరస్ అని అదని ఇదని వీళ్ళు ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు స్వామి ఇక్కడ. కానీ ఒక రకంగా చెప్పాలంటే మూర్తి అయ్యప్ప మాకున్నాడు అన్న నమ్మకంతో మేము శబరిమలలో ఎటువంటి ఎవరికి అపాయం జరగదనే ధైర్యంగా ఉన్నాం అయ్యప్ప స్వామి. అది అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇస్తుందా? గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా? లేదంటే అక్కడ ఏమీ లేదు స్వామి, అక్కడ ఏమీ లేవు. అక్కడ కనీసం వైరస్ ఉంది మీరు జాగ్రత్త తీసుకోండి అని కూడా ఎక్కడ కాషన్ బోర్డు కూడా లేదు స్వామి. స్వామి సో లేదు, అక్కడ ఎట్లాంటి కాషన్స్ లేవు, ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు. సో ఇదంతా ఒక సోషల్ మీడియా లేదంటే బయట ప్రచారం, ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగానే ఈ వైరస్ సంబంధించినటువంటి వార్త నడుస్తోంది అనుకుంటున్నారా? అవునండి, మేము అదే పక్కా అదే అని అనుకుంటున్నాం స్వామి. ఎందుకంటే ఈ సనాతన హిందూ ధర్మాన్ని ఏదో రకంగా వారితో కుమ్మక్కయ్యి ఈ ఛానల్స్ ఎలా చేస్తున్నారని. ఐ థింక్ శివ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ.
సత్యబాబు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, గురుస్వామి సత్యబాబు గారు. సత్యబాబు గారు నమస్తే. నమస్కారం స్వామి. స్వామి శరణం. నమస్తే అండి, స్వామి శరణం. సో ఏంటి ప్రస్తుతానికి శబరిమల అప్డేట్ ఏంటి, భక్తుల పరిస్థితి ఏమిటి? సో అంటే మొన్న లాస్ట్ 1 వీక్ మొత్తం కూడా ఒక ఆందోళనకరంగా ఉంది, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, కేరళ గవర్నమెంట్ అటర్ ఫ్లాప్ అయింది, ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి, అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలతో మాట్లాడాలి, పరిస్థితులు బాగాలేదని చెప్పేసి అన్నారు. తర్వాత చూస్తే మళ్ళీ నార్మల్ అయిపోయింది. 2-3 గంటల్లోనే దర్శనాలు అయిపోతున్నాయి, ఇదంతా ఓకే. బట్ కమింగ్ టు పంబా నదిలో ఏదో వైరస్ ఉంది, ఆ వైరస్ ఒకవేళ ముక్కులోకి వెళ్తే మెదడును తినేస్తుంది, 5-6 రోజుల్లోనే చనిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇది అంటువ్యాధి కాదు, డైరెక్ట్ ఆ మనిషి శరీరంలోకి ఇంజెక్ట్ అవుతోంది అన్న వాదన బలంగా వినిపిస్తుంది. ఒక భయంలోకి అయ్యప్పలు వెళ్తున్నారా? అక్కడ పరిస్థితి ఏమిటి? అక్కడ ఉన్నటువంటి భక్తులు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? ఇదంతా ఒక భయమేనా? ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు సార్. ఎటువంటి బోర్డు పోయి ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు, మీరు ఇబ్బంది పడకుండా కోర్టులు కానీ ఎటువంటి బోర్డులు లేవు సార్. స్వాములు అయితే భయప్రాంతం గురవుతున్నారు తప్ప ప్రతి స్వామి స్నానం చేస్తున్నారు, వస్తున్నారు, బయట సంఘానికి వెళ్తున్నారు ఇబ్బంది పడుతూ. బయట నుంచి వచ్చే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఏమంటే మీరు స్నానం చేస్తారు కదా, మీరు తెలుస్తారు గురువు గారు ఎలా ఉంది, అక్కడ ఏం చేయమంటారు, మమ్మల్ని వెళ్ళమంటారా వద్దంటారా అని ఇక్కడ మా భీమవరం చుట్టుపక్కల మా స్వాములందరూ నాకు ఫోన్ చేయడం మమ్మల్ని అడగడం కూడా జరుగుతుందండి. గవర్నమెంట్ వారు చాలా అశ్రద్ధగా ఉన్నారండి, చాలా అశ్రద్ధగా ఉన్నారంటున్నారా? చాలా 100% అశ్రద్ధగా ఉన్నారండి. ఇప్పుడు ఇన్ని లక్షల మంది, కోట్ల మంది దర్శనానికి వస్తారు కదండి, వాళ్ళందరికీ ముందుగా చెప్పాలి కదా, ఇప్పుడు ఏంటి ఇబ్బంది వచ్చింది, గవర్నమెంట్ ద్వారా టెస్టింగ్ చేస్తాం, మంచితో చెట్ట ఏదో రాకండి, ఈ ఇబ్బందిగా ఉందని చెప్పాలి కదండి. పైగా ఎలాంటి ఫ్యాక్టరీ రన్నింగ్ వాటర్ లో ఉండదు, నాకు తెలిసినంత వరకు రన్నింగ్ వాటర్ లో ఉండదండి. వచ్చి పంబాల వాటర్ అంతా కూడా కొండల నుంచి, వాగుల నుంచి, వనమూలికల నుంచి రన్నింగ్ అవుతుంది తప్ప నిలవ ఉండదండి. అలాంటి వాటిలో ఫ్యాక్టరీలో ఉండదని మా ఉద్దేశం. కానీ గవర్నమెంట్ ఉందే 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 అని చెప్పి గవర్నమెంట్ చెప్పట్లా, ఈ సోషల్ మీడియాలోనే ఈ డాక్టర్స్ వీళ్ళు వాళ్ళు చెప్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మాకైతే తెలియదండి. వాస్తవం సత్యబాబు గారు, అంటే పాయింట్ అదే ఒక వైరస్ ఏదో ఉంది, పంబా నదిలో మునిగితే అది మెదడుని తినేస్తుంది, చనిపోతారు, దీనికి ట్రీట్మెంట్ లేదు, ఇప్పటి వరకు 97% మరణాలే అన్న వార్తలకు ఒక ఖండించేటువంటి డ్రైవ్ ఉండాలి, ఒక అసలైనటువంటి వార్త బయటికి రావాలని మీలాంటి వాళ్ళని తీసుకుంటున్నాం. అక్కడ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? ప్రభుత్వం ఆరోగ్య శాఖ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, సో అక్కడ వేడి నీళ్ళు తాగడానికి ప్రభుత్వం వేడి నీళ్ళు ఇస్తోంది, సో భయభ్రాంతులకు గురవుతున్నారు, ముక్కులకు క్లిప్పులు పెట్టుకోవాలి, ఇలాంటివన్నీ పంబా నదిలో మునిగితే పాటించాలని చెప్తున్నారు. బట్ మీరు చెప్పే వాస్తవాలు సంథింగ్ డిఫరెంట్, ఎందుకంటే లైవ్ ఫిట్నెస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ దెన్ ద సోషల్ మీడియా. సో మీరు చెప్తున్న వాటను ఏకీభవించాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. భక్తులు భయంగా ఉన్నారా నిజంగా అక్కడ? భయప్రాంతం అయితే ఏమి లేదు సార్, ఎవరు జరగట్లా. 100% అందరూ దేవుడిని నమ్ముకుని, అయ్యప్పని నమ్ముకుని 41 రోజు దీక్ష చేసి వచ్చి శుభ్రంగా పంబలో స్నానం చేసి వెళ్తున్నారండి. కానీ వచ్చే స్వాములు అడుగుతున్నారు, ఏం చేయమంటారు, వెళ్ళమంటారు, వద్దంటారని ఇక్కడ ఉన్న స్వాములు అడుగుతున్నారు. మేమైతే ఎవరు జడవద్దు, శుభ్రం ప్రశాంతంగా రండి, ప్రశాంతంగా పంబ స్నానం చేసి పంబ కామ దర్శనం చేసుకుని మీరు శుభ్రంగా స్వామికి ఇరుముతాం దర్శనం చేసుకురండి అని చెబుతున్నాం. ఎందుకంటే నేను అలాగే మునిగా, నాతో పాటు చిన్న చిన్న మణిమాలను తీసుకెళ్ళా, వాళ్ళు వచ్చే ఎప్పుడు సార్ మీరు ఎప్పుడు వెళ్ళొచ్చారు సత్యబాబు గారు? ఎన్ని రోజులైంది మీరు వెళ్ళొచ్చి? నేను 17వ తారీఖు ఉదయం అండి, సోమవారం ఉదయం దర్శనం చేసుకున్నామండి. ఓకే, సో అప్పుడు ఎట్లా ఉండే క్రౌడ్? 17వ తారీఖు అంటే ఐ థింక్ చాలా క్రౌడ్ ఉండేనేమో అప్పుడు. క్రౌడ్ అయితే బాగా హెవీగా ఉందండి. ఎన్ని రోజులు ఎంత సమయం పట్టింది మీకు దర్శనానికి ఆ టైంలో? 14 గంటలు పట్టిందండి. సో ఇప్పుడు పరిస్థితి ఏంది? లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు ఎంతసేపు పట్టొచ్చు? లేటెస్ట్ మాకు వచ్చిన మా మిత్రులు మా స్వాములు అందరూ ఎన్నో ఏమన్నారంటే 2 గంటలు 3 గంటల్లో దర్శనం అయిపోతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు, ఫ్రీగానే ఉంది అన్నారు. వాస్తవం అంటే 2-3 గంటలే పడుతుందంట. న్యూస్ ప్రెజెంటర్ వంశీ కూడా అక్కడ నిన్న దర్శనం చేసుకున్నారు, సో 2 గంటలు పడుతుందని చెప్పారు అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సత్యబాబు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. యా జగన్నాథం గారు, సో జగన్నాథం గారు, ఇంత జరుగుతున్నా కేరళ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? దరిదాపు 40-50 లక్షల మంది భక్తులు వస్తారని తెలుసు. గతం కంటే కూడా ఈసారి ఇంకా అయ్యప్ప దీక్షలు పెరిగాయి. అంటే ఎక్కువగా అయ్యప్ప భక్తులంతా కూడా సౌత్ ఇండియా నుంచే ఉంటారు, బట్ ఈ మధ్య కాలంలో ఈసారి మాత్రం నార్త్ నుంచి కూడా అటు భక్తుల తాకిడి ఎక్కువగా ఉందని చెప్పేసి వెళ్ళొచ్చిన వాళ్ళు నాతో మాట్లాడినటువంటి విషయం. సో ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇంత జరుగుతున్నా ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? ఈ నీళ్లలో ఏ వైరస్ లేదు, సో ఫ్లో ఇది ఇందాక సత్యబాబు గారు చాలా మంచి మాట, అందరూ తెలిసిన విషయం, స్టోరేజ్ వాటర్ లో ఉంటుంది ఈ వైరస్, బట్ పంబా నది ఇట్స్ రన్నింగ్ వాటర్,
సో రన్నింగ్ వాటర్ లో వైరస్ ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఎట్లా చూస్తున్నారు జగన్నాథం గారు? వారు చెప్పినటువంటి వాస్తవం అండి. రన్నింగ్ వాటర్ లో ఒకవేళ ఉన్నప్పటికీ కూడా సంఖ్య తక్కువగా ఉంటుంది. అంటే ఒకవేళ అసలంటూ దాంట్లో ఉందనుకోండి, ఉన్నప్పుడు మనం కాదు. ఇప్పుడు ఎలా ఉందంటే దీని పరిస్థితి అదిగో పూలంటే ఇదిగో తోక అన్నట్టుగా ఉంది. నిజంగా అందులో ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారణ చేసి చెప్పారా? ఏ శాతంలో అమీబా ఉంది, ఆ రన్నింగ్ నీటిలో కావచ్చు, ఫ్లోటింగ్ ఆ వాటర్ లో ఉన్నటువంటి అమీబా శాతం ఎంత, అది ఎంత కంటామినేషన్ ఉంది, ఇది లెక్కలు తేల్చి చెప్పారా? పీసీఆర్ రియాక్షన్ చేస్తే శాంపుల్స్, వాటర్ శాంపుల్స్ తీసుకుని టెస్ట్ చేస్తే అందులో ఉందో లేదో తెలిసిపోతుంది. ఎందుకు అక్కర్లేని ప్రజలను భయభ్రాంతులకు ఎందుకు గురి చేయాలి? ఉందో లేదో స్పష్టంగా చెప్పాలి కదా. చెబితే అప్పుడు వాళ్ళు ఏం చేయాలనేటువంటి చర్యల తర్వాత మనం వాళ్ళకి సూచించవచ్చు. ఒకటి, మనం ఆల్రెడీ సూచించాం, స్నానాలు చేసేవాళ్ళు ఏ రకంగా స్నానాలు చేస్తే ఏ విధమైనటువంటి సమస్య లేకుండా బయటకు వస్తారు. ఒకవేళ కొంత లో కంటెంట్ లో అమీబా ఉన్నప్పటికీ కూడా దానివల్ల సమస్య లేకుండా సరిగా పరిశుభ్రంగా స్నానం చేసినప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా ముక్కులోకి చెవులోకి నీళ్లు పోకుండా ఇందాక నేను చెప్పినట్టుగా ఆ రకంగా స్నానం చేస్తే 3 మూలకలు హ్యాపీగా వేయొచ్చు, చక్కగా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవచ్చు, బయటకు రావచ్చు. ఇది లేకుండా ఇప్పుడు ఎందుకు వచ్చిందండి? అయ్యప్ప స్వామి గుళ్ళో మాయమైనటువంటి బంగారం గురించి అసలు విషయం చెప్పకుండా భక్తులందరూ భయపడండి అని చెప్పడం, ఈ విషయం నాకు అర్థం కావట్లేదు. భక్తులు ఎలాగా భయపడుతున్నారు? భక్తులు భయపెట్టడం వల్ల వచ్చినటువంటి ప్రయోజనం ఏమిటి? అందులో యథార్థం ఉంటే భక్తులకు చెప్పాలి, యథార్థం లేకపోతే భక్తులకు చెప్పాలి. అక్కడ ఉన్న విషయం భక్తులకే ప్రజలకు కూడా తెలియజేయాలి. ఎందుకంటే అనేక మంది కేరళ వెళ్ళొస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది, యాత్రికులందరికీ. అయితే సెప్టెంబర్ నెలలో ఈ బ్రెయిన్ వ్యాధి రావడము కేరళలో, దానిలో 19 మంది మరణించడం అనేటువంటి జరిగినటువంటి విషయం. కాబట్టి ఇది జరిగింది కాబట్టి ఆ వార్తని ఈ పంబా నదిని కలిపి వార్త కింద చెబుతున్నారా, లేదా పంబా నదిలో యథార్థంగా అమీబా ఉండి ఇందులో ఇంత శాతం అమీబా ఉంది కాబట్టి దీంట్లోకి రాకండి అని చెప్పడానికి ఏమైనా సూచనలు చేస్తున్నారా, లేదా సోషల్ మీడియాలో కేవలం ఇది భక్తుల్ని భయభ్రాంతులు చేయడం? దీనిపైన నిజానికి కేరళ గవర్నమెంటే స్పందించాలి. ఎందుకంటే రాష్ట్రాలకు భయపడేటువంటి పరిస్థితి ఉంటే కేరళ గవర్నమెంట్ ఇట్లా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం కూడా కరెక్ట్ కాదు. ప్రెజెంటర్ వంశీ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సో వంశీ, ప్రస్తుతానికి అయ్యప్ప మాల దీక్ష మండల కాలం 41 రోజుల దీక్ష తర్వాత శబరిమల దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో ఉన్నారు. సో వంశీ, కేరళలో ఏంటి పరిస్థితి? శబరిమలలో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? నిజంగానే అయ్యప్ప భక్తులు భయాందోళనలో ఉన్నారా? పంబా నదిలో మునిగితే వైరస్ వస్తుందన్నటువంటి భయం కనిపిస్తోందా? కేరళ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ కేరళ గవర్నమెంట్ కానీ ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తోందా? అక్కడ అప్డేట్స్ ఏంటి వంశీ? శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా చూస్తున్నట్టుగా ఎక్కడా కూడా ఎటువంటి వైరస్ కు సంబంధించిన ఆనవాళ్లు కూడా లేవు. పంబా నదిలో స్నానానికి సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి హెచ్చరికలు లేవు. నీళ్లు చాలా స్వచ్ఛంగా వస్తున్న పరిస్థితి. నాతో పాటు 41 మంది స్వాములు కూడా స్నానం ఆచరించాం. అనవసరమైన వదంతులు వ్యాపించడం తప్ప ఇక్కడ ఎటువంటి అసౌకర్యాలు కూడా లేవు. కాకపోతే మన గవర్నమెంట్లకు ఇక్కడ గవర్నమెంట్లకు ఉన్న తేడా ఏంటి అంటే ఎక్కడా కూడా భక్తుల క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఒక్కటి లేదు. శబరిమలలో గుడి తలుపులు తెరిచిన 2 రోజులు మాత్రం కాస్త రద్దీ ఉంది. ఆ తర్వాత చాలా ప్రశాంతంగా దర్శనాలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. వైరస్ కు సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి ఆనవాళ్లు కానీ ఎటువంటి హెచ్చరికలు కానీ లేవు. మీరు చెప్పినట్టుగా శ్రీకాంత్, ఏవైనా వైరస్ కు సంబంధించి ఆనవాళ్లు ఉంటే అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకునేది, భక్తులకు సూచనలు చేసేది. అటువంటి సూచనలు ఎక్కడా కూడా కనిపించని పరిస్థితి. ప్రశాంతంగా అయ్యప్పలు 41 రోజులు మండల దీక్షలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా స్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించుకొని తిరుగు ప్రయాణంలో కూడా రకరకాలుగా అంటే ఎవరికి తోచిన వాళ్ళు యాత్రలు చేసుకుంటూ ప్రశాంతంగా వస్తున్న పరిస్థితి. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. ఒక్క భక్తుల రద్దీని కంట్రోల్ చేయడంలో మాత్రం కేరళ సర్కార్ ఇటు తమిళనాడు సర్కార్ కూడా విఫలమైందనే చెప్పాలి. సో ఇంతకు మించి ఎక్కడా కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేవు. ఇక అయ్యప్ప స్వామి దీక్షకు సంబంధించి భక్తులందరూ కూడా ప్రశాంతంగా వస్తున్నారు. పంబా నదిలో స్నానం ఆచరించిన తర్వాత ఆ స్వామి సన్నిధికి చేరి తమ మొక్కులు చెల్లించుకొని వస్తూ ఉన్నారు. కాస్త అంటే మనం మాట్లాడుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కేరళకు మనం వచ్చినప్పుడు కానీ తమిళనాడుకు మనం వచ్చినప్పుడు కానీ మన దగ్గర క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది తెలుగు రాష్ట్రాల్లో పకడ్బందీగా జరుగుతుంది. బట్ ఇక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది లేదు. బట్ 41 రోజులు అయ్యప్ప దీక్ష చేసిన భక్తులు ఎంత నిష్ఠతో, ఎంత నియమాలతో, ఎంత శ్రద్ధాశక్తులతో ఉంటారో అంత భక్తి శ్రద్ధలతో ఆ స్వామిని దర్శించుకునేందుకు అందరూ ఓపికగా ఆ స్వామిని దర్శించుకుంటున్న పరిస్థితి. ఎక్కడా కూడా ఎటువంటి అనుమానాలు లేవు. ఐ న్యూస్ ప్రజలందరికీ కూడా అయ్యప్ప స్వాములకు అదే విధంగా సివిల్ లో కూడా చాలా మంది భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. శ్రీకాంత్, ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. సివిల్ దర్శనం అయితే 10 నుంచి 15 నిమిషాల్లోనే అంటే కొండపైకి చేరు. రైట్ ఎనీవే థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి
ఒక వదంతులు నడుస్తున్నాయి. కేరళ గవర్నమెంట్ అంటే దీనికి సంబంధించి ఎఫ్ కోర్స్ ఇంత పెద్ద భారీ ఎత్తున లక్షలాది మంది ఒక దగ్గర సమూహం అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర హెల్త్ డిపార్ట్మెంట్ కూడా రియాక్ట్ అవుతుంది, కేరళ ప్రభుత్వం కూడా రియాక్ట్ అవుతుంది, అట్ సేమ్ టైం రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా రియాక్ట్ అవుతాయి. బట్ ఇట్లాంటి సీరియస్ యాక్షన్స్ ఇంతవరకు ఎక్కడ లేవు కేరళ గవర్నమెంట్ నుంచి. బట్ ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ లో మాత్రం కేరళ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. సో గుడి ఓపెన్ అయినటువంటి మొదటి 2-3 రోజులు విపరీతమైన క్రౌడ్ ఉండే, 17-18 గంటల సమయం కూడా పట్టింది. బట్ ఏదైనా కానీ పంబా నదిలో ఏదైనా కానీ అఫ్ కోర్స్ సో నీళ్ళలో మునిగినప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఏదేమైనా కానీ ఎక్కడ అంత మరీ బ్లైండ్ గా ఉండకుండా సో ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకొని, సో ఆఫ్ కోర్స్ నీళ్ళ నుంచి బ్యాక్టీరియాలు వస్తూ ఉంటాయి, కొన్ని అంటువ్యాధులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి అట్లాంటి జాగ్రత్తలు తీసుకొని, సో హెవీ క్రౌడ్ ఉన్న దగ్గర మాస్కులు కూడా వాడడంలో ఎట్లాంటి తప్పు లేదు. సో భారీ ఎత్తున లక్షలాది మంది ఉంటారు కాబట్టి జన సమూహం ఉంటుంది కాబట్టి సో శబరిమల వెళ్ళేటువంటి అయ్యప్ప భక్తులు భయపడకుండా ధైర్యంగా జాగ్రత్తలు పాటిస్తూ సూచనలు పాటిస్తూ వెళ్ళి రావాల్సిందిగా ఐ న్యూస్ కూడా కోరుతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.